హే హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ బ్లాగ్ అండ్ వీడియో అండ్ రివ్యూవర్ కళ్యాణ్ ఉర్లకొండ నేత. నా పేరు వచ్చేసి అండ్ క్రియేటివ్ అబ్బాయి ఛానల్ కి వెల్కమ్ అందరికి. సో ఇప్పుడైతే షార్ట్ అండ్ స్వీట్ గా మనం అయితే రివ్యూ అయితే ఇవ్వబడుతున్నాం. చూడకుండా సినిమాని అది చేయకుండా కింద కామెంట్స్ లలో వచ్చిన దాన్ని పట్టుకొని మీ సినిమాని మిస్ అయితే నేను ఏం చేయలేను. ఆయన గుర్తు పెట్టుకోండి, దేవర సినిమా ఎలాగుంది అంటే సూపర్ ఉంది, అదిరిపోయింది. కొరటాల శివ గారికి నిజంగా చెప్తున్నా, మీరు ఇంత మంచి సినిమా తీసిరని నేను అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేను. డైరెక్ట్ పాయింట్ కి వచ్చేస్తా. కొరటాల శివ గారి గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ ఎన్టీఆర్ అన్న గురించి, నెక్స్ట్ మాట్లాడదాం అన్నయ్య గురించి. కొరటాల శివ గారి గురించి మాట్లాడే ముందు అందరికి స్వాగతం. నా ఛానల్ అయితే 1K సబ్స్క్రైబ్ వచ్చిర్రు. సో హ్యాపీనెస్ వీడియో నేను తర్వాత పెడతాను మీ అందరికి. కొరటాల శివ సార్ ఇలాంటి మూవీ తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే ఎప్పుడైనా సార్ ఎలాంటి స్టోరీస్ తీస్తారంటే ఒక పూర్ ఫ్యామిలీని రిచ్ ఫ్యామిలీ చేసుడు, లేదు అంటే ఒక ఊరిని దత్తకు తీసుకోవడం, ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ ఇస్తాడు కదా. ఇది మొత్తం టోటల్ చేంజ్ స్టోరీ. అసలు నిజంగా చెప్తున్నా, ఇలాంటి థాట్స్ కూడా వస్తాయి ఈ డైరెక్టర్ల కంటే, నిజంగా మ్యాక్స్ వస్తాయి, దీనికన్నా మించినవి కూడా వస్తాయి. సో సినిమా అయితే అందరు చెప్పినట్టు ఇన్స్టాలో కానీ వాట్సాప్ లో కానీ కాల్ చేసి మన ఫ్రెండ్స్ చెప్తారు కదా, సీన్ ఏం బాగాలేదు అది అని సంథింగ్. అవన్నీ ఏం నమ్మకండి. మీరు దేవరా మూవీని థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. టీవీలో వచ్చినాక చూస్తా అంటే ఎంజాయ్ చెయ్యలేరు. 100% చెప్తున్నా. సౌండింగ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. దేవరా మూవీకి సౌండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు నిజంగా చెప్తున్నా, ఏం తాగి కొట్టిరయ్యా బాబు అన్నయ్య. మీరు ఆ మ్యూజిక్ కోసం, ఆ మ్యూజిక్ లేకపోతే సినిమానే లేదు అన్నట్టు కొట్టారు. నిజంగా చెప్తున్నా, ఆ మ్యూజిక్ లేకపోతే సినిమా మీద అంత హోప్ రాదు. నిజంగా చెప్తున్నా, మెయిన్ పిల్లర్ సినిమాకి వన్ ఆఫ్ ది పిల్లర్ అంటే అనిరుద్ గారు. మీ మ్యూజిక్ అల్టిమేట్. నిజంగా చెప్తున్నా, అందరూ అంటారు కదా ఏం తాగి కొట్టారు అని చెప్పి. సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ సార్ కి వెల్కమ్. మళ్ళీ ఒక హిట్ అనేది మీరు ఖాతాలో వేసుకున్నారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం అదిరిపోయింది. మస్తు అనిపించింది నాకు. అంతే ఏదో కొత్త వరల్డ్ కి సముద్రం కానీ నిజంగా ఉన్నట్టు అంతా అనిపించింది. అండ్ షూట్ మొత్తం వాటర్ లోనే ఎక్కువ సీన్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ లో ఉండే కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక సాంగ్ తీసిన కాబట్టి ఆ కష్టం నాకు తెలుసు. సినిమా మాత్రం అదిరిపోయింది. రివ్యూకి వస్తే డైరెక్ట్ పాయింట్ కి వస్తా. ఫస్ట్ హాఫ్ చినిగిపోయింది, వేరే లెవెల్ ఉంటది. పోయి కొడదామా అన్నంత ఉంటది సీన్స్. మనం సీట్ల నుంచి పోయి కొడదాం, అక్కడ పోయి మనం కూడా ఎన్టీఆర్ అన్నకి సపోర్టివ్ ఉన్న వెనకాలన్నంత ఉంటది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అన్న యాక్టింగ్, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ గురించి మీకు తెలిసిందే, దానికి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త పేరు అన్న యాక్టింగ్ రాను పెరిగిపోతుంది. సూపర్ ఉంది. ఇందులో ఒక్కనొక్క టైంలో చూస్తే నాకు RRR ఎన్టీఆర్ అన్న గుర్తుకొచ్చింది. RRR లో యాక్టింగ్ చేసింది కదా, ఆ పవర్ పంచెస్, ఆ పవర్ లుక్స్ అవి కనిపించినాయి. సినిమా ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం స్టార్ట్ అయినాక ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్ ఒక 10 or 20 minutes కొంచెం నార్మల్ జోక్ లాగా, లైక్ ఫన్నీ వే కూడా, అంటే కామెడీ వ్యూవర్స్ కి అయితే ఎంజాయ్ పండగ అది. సో కొంచెం ఒక 20 minutes దాకా కొంచెం లాగ్ అనిపిస్తుంది. కానీ చుట్టమల్లే వచ్చేసే సాంగ్ తర్వాత మళ్ళా ఊపు అందుకుంటారు. చైర్ల మీద ఉండబుద్ధి కాదు. ఫస్ట్ డే పోయిన వాళ్ళు అయితే చైర్ల మీద ఉన్నారో లేరో, నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉండే. అరే ఫస్ట్ డే అయితే అందరు చైర్ల మీద ఉన్నారో లేదో అన్నట్టు అనిపించింది. సో ఓన్లీ ఒక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక 20 minutes లాగ్ అనిపిస్తుంది అంతే తప్ప మిగతా అది మళ్ళా పుంజుకుంటది. స్టోరీ వేరే లెవెల్ ఉంటది. అండ్ పార్ట్ 2 ఉంటది ఈ సినిమా. పార్ట్ 2లో వచ్చేసరికి మరి సముద్రంలో అస్థి పంజరాలు ఎందుకు ఉన్నాయి అనే కాన్సెప్ట్ నడిపిస్తాడేమో మరి కొరటాల శివ సార్, చూడాలి. అండ్ డైరెక్టర్ సార్ సూపర్ స్టోరీ. అండ్ ఎన్టీఆర్ సార్ చెప్పాల్సిన అవసరం లేదు, మీది బాగా ఏమన్నా ఉంది, యాక్టింగ్ చింపేసారు. నిజంగా చెప్తున్నా, ప్రకాష్ రాజ్ సార్ది కూడా చాలా బాగుంది యాక్టింగ్. సినిమా హిట్. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో కింద లాగ్ సినిమా అది అనుకుంటా అంటారు, కానీ అది రాంగ్ విషయం. నిజంగా వెళ్ళి
మీరు థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. 3 days తర్వాత నువ్వేంది చెప్పేది అని మీరు అనుకుంటారు, కానీ నాకు 3 days టైం పట్టింది. లైక్ టికెట్స్ కానీ, నాకు వీలు ఉండడం కానీ, ఎందుకంటే మా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల. అండ్ మీరైతే వెళ్ళి థియేటర్లో చూడడానికి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థియేటర్లో చూడండి. థియేటర్లో చూడకపోతే మీరు ఎంటర్టైన్ గారు, టీవీకి వస్తే కూడా ఎంటర్టైన్ గారు. లాస్ట్ ఒక హోమ్ థియేటర్ ఉంటే ఆ సినిమాకి హోమ్ థియేటర్కి సెట్ అయిపోతుంది, వేరే లెవెల్ ఉంటుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ గైస్. నేను ఓపెనింగ్ చెప్తున్నా, చూసి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీరు చూడాలి, మిస్ కావద్దు అనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్ అనే ఛానల్ని గుర్తుపెట్టుకోండి. నేను మీ తెలుగు అబ్బాయి. మీ ప్రేమ అభిమానాలు నాకు ఎల్లప్పుడూ చూపిస్తారని ప్రతి అక్కకి, అన్నకి అండ్ అందరికీ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్. సినిమా అయితే సూపర్, థియేటర్లో మిస్ కాకండి, ఇప్పుడే వెళ్ళి చూడండి. సూపర్ ఉంది సినిమా.